That is why the sanctuary is getting spoiled. అదే చెప్తుంది ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి పూర్తిగా పాడైపోతుంది అని చెప్పి. Another side, రెండో భాగంలో చూసినట్లయితే cult teachings are going in the last days. Cult దుర్బోధలు జరుగుతూ ఉన్నాయి. What is the cult teaching? ఆ దుర్బోధలు అంటే ఏంటి? All talking about the wrong doctrines. చాలా మంది రాంగ్ డాక్ట్రిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. Only spirit, కేవలం పరిశుద్ధాత్మ, only Jesus, కేవలం యేసుక్రీస్తు, only God, కేవలం దేవుడు, Jehovah Witnesses, కేవలం యెహోవా సాక్షులు. Some churches they have idol worships. కొన్ని సంఘాల్లో అయితే విగ్రహారాధన కూడా జరుగుతుంది. So what the church should be is not today. ఎలా అయితే ఒక సంఘం ఉండాలో ఈ రోజు సంఘాలు అలాగా లేవు. On those days only the Lord Jesus told, you made the church as the den of thieves. ఆ రోజే యేసు ప్రభువు అన్నారు, ఇదిగో మీరు నా మందిరాన్ని దొంగల గుహగా తయారు చేశారు అని చెప్పి. Now it has become even more worse. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఇంకా దారుణంగా ఉంది. In the 26th verse only, the death of Jesus Christ and our life is connected. ఈ యొక్క 26వ వచనంలోనే యేసుక్రీస్తు వారి యొక్క మరణము మరియు మన యొక్క జీవితము రెండు కూడా కనెక్ట్ అయి ఉన్నట్లుగా చూస్తున్నాం. Still the 26th verse is going on till now. ఇంకా 26వ వచనమే నడుస్తూ ఉంది ఈ లోకములో. We may think that within one verse how this many thousand years will run. మీరు అనుకోవచ్చు ఏంటి ఒక్క వచనంలోనే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నాయా అని చెప్పి. Yes, it's still running. అవును, అది ఇంకా నడుస్తూనే ఉంది. After that only till the rapture this 26th verse will be running. అలాగే మరి ఎత్తుబడతాం కదా, ఎత్తబడినప్పుడు వరకు ఈ యొక్క వాక్యమే నడుస్తుంది. Then the 27th verse will start. That last 1 week will be starting after the rapture. సో రాప్చర్ తర్వాతే మనకి ఈ యొక్క లాస్ట్ వారం అనేది స్టార్ట్ అవుద్ది. That only the 7 weeks, which means 7 years. అదేని ఆ యొక్క 7 ఒక వారము అంటే 7 సంవత్సరాలు. When we read 26th verse and 27th verse, we are thinking it is talking about Jesus Christ. మనం అనుకుంటాము 26 27 రెండు కూడా యేసు ప్రభు వారి గురించే అని చెప్పి. No, 26th verse talking about Jesus Christ in our life. లేదు 26వ వచనము యేసుక్రీస్తు వారు మన జీవితం గురించి రాయబడి ఉంది. 27th verse talking about the Antichrist and his rule. మరి 27వ వచనంలో క్రీస్తు విరోధి మరి తన యొక్క పరిపాలన గురించి రాయబడి ఉంది. The 27th verse is talking about 1 week again. 27వ వచనంలో ఒక వారము గురించి రాయబడి ఉంది ఇక్కడ. So Daniel chapter 9 is explaining the 70 weeks completely. సో దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలోనే టోటల్ గా ఈ 70 వారాలంతా కూడా రాయబడి ఉన్నాయి. Till 69th week we are being here. ఈ 69వ వారంలోనే ఇంకా మనం జీవిస్తూ ఉన్నాం. And the 70th week which is about the Antichrist rule. ఈ 70వ వారం ఏదైతే ఉందో అది పూర్తిగా క్రీస్తు విరోధి మరి తన యొక్క పరిపాలన గురించే ఉంది. Pre and post tribulation. ఆ యొక్క ఉపద్రవ కాలము, మహా ఉపద్రవ కాలము. So the first 3.5 years, ఆ యొక్క 3.5 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో, the tribulation he gives some covenant with the people. సో ఆ ఉపద్రవ కాలంలో దేవుడు ఒక నిబంధన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. Then after that half is over, he demolishes the offering and everything and he sits with the abomination of wings, the Bible says. సో అక్కడ చూస్తే 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన నాశనకరమైన రెక్కలతో ఆయన అక్కడ కూర్చున్నట్లుగా చూస్తున్నాం. So the 7 years of the tribulation is divided into 2. అందుకే ఆ యొక్క ఉపద్రవ కాలము 7 సంవత్సరాలు అయితే 2 భాగాలుగా విభజింపబడింది. ఉపద్రవ కాలము, మహా ఉపద్రవ కాలము. So that is what the first week, first in that 3.5 years, in that you can see whatever he is making among the people as a as a covenant, he will make and he will close everything. సో ఆ యొక్క 3.5 సంవత్సరాల్లో ఏదైతే వాగ్దానం చేస్తాడో, నిబంధన చేస్తాడో, ఆ నిబంధనని మనకు తెలియజేసి దాన్ని పూర్తి చేయడానికి ట్రై చేస్తాడు. In this verse again you have to read Revelation chapter 15 and some other verses, that how
Antichrist will rule the world. మరి అలాగే దీని విషయాల్లో అర్థం చేసుకోవాలంటే మళ్ళా ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో చదవచ్చు ఎలా క్రీస్తు విరోధి ఈ లోకాన్ని పరిపాలిస్తాడు, కంట్రోల్ చేస్తాడని చెప్పి. Because he gives the rule to the 10 kings and the kingdoms. ఎందుకంటే ఆ రాజ్యము 10 మంది రాజులు 10 రాజ్యాల గురించి ఉంది. All the European Union has covered the whole world. ఈ యూరోపియన్ యూనియన్ అయితే ఏదైతే ఉందో అది ప్రపంచాన్నే పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. You can see that whoever not obeying them, they will have the war against them. ఎవరైతే ఈ యూరోప్ యూనియన్ వారి మాట వినరో వారు వారి విరోధముగా యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటారు. England, London are the traditional people. ఇంగ్లాండ్ లండన్ వాళ్ళు సాంప్రదాయకమైన ఒక ప్రజలు. They will not join with anybody so quickly. వాళ్ళు ఎవరితోనైనా వెంటనే కలిసిపోరు. But even in the last day, the war will be taken by Antichrist on them, and they also have to join with them. అందుకే అంతిమ దినాల్లో క్రీస్తు విరోధి వారికి విరోధముగా యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దాని తర్వాత వాళ్ళు కూడా ఆ క్రీస్తు విరోధితో కలిసిపోతారు. So that's what I don't want to expand. I want to close. అందుకే ఇంకా చెప్తూ పోతే చాలా ఎక్కువ అవుద్ది. సబ్జెక్ట్ నేను అలా క్లోజ్ చేయాలనుకుంటున్నాను. So the 7th week, the last week, which means the 70th week, that's how the 70 weeks is having the completion. సో అప్పుడే ఆ రాప్చర్ తర్వాత జరిగే ఆ వారము తర్వాతే ఈ 70 వారాలు అనేవి సమాప్తం అవుతాయి. As I already told you that the wings of abomination, the Bible says. అక్కడ రాసినట్లయితే నాశనం యొక్క రెక్కలు అని చెప్పి రాయబడి ఉంది. Abomination of desolation. ఆ నాశనం యొక్క అబామినేషన్ ఆఫ్ డిసోలేషన్, నాశనం యొక్క విషయాలు అని చెప్పి ఆ 27వ వచనంలో ఒకసారి చదువుతారా? 27. 27వ వచనం. హేయమైన నాశనం. ఎస్. So the abomination of desolation. హేయమైన నాశనం అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. If you read it in Ezekiel chapter 4, it talks about the abomination of the people of Israel in the temple of God. ఎజేకియల్ గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల నాశనము అనే విషయాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. If you want to go into even more detailed study about the abomination in the temple of God, you have to go to Ezekiel chapter 8 verses 4 onwards. ఇంకా ఆ విషయాలు ఇంకా గూఢంగా అర్థం చేసుకోవాలంటే ఎజేకియల్ గ్రంథము 8వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చూసినట్లయితే మనకు ఆ విషయాలు హేయమైన నాశనకరమైన విషయాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. It is not that it is going to happen, it is already happening. అది ఏదో జరగబోతోంది అని కాదు కానీ ఆల్రెడీ ఆ విషయాలు ఇప్పుడు మన ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. Don't think that only after Jesus Christ Antichrist is coming. అనుకోవద్దు ఇదిగో డోంట్ థింక్ నా అనుకోవద్దు మీరు ఇలాగా యేసుక్రీస్తు వారి తర్వాత వెంటనే క్రీస్తు విరోధి వచ్చాడని. No, Antichrist work is going behind from the beginning of the earth. కానీ క్రీస్తు విరోధి యొక్క కార్యము ప్రారంభము నుంచే జరుగుతుంది. Once the Lord Jesus Christ came, then only he was solely revealed outside. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో అప్పుడు తను బయలుపరచబడ్డాడు ఈ లోకానికి, అంతే. Okay, I will tell about just 2 verses. If you read, you will understand about the abomination happening in the temple of God. సో దేవుని యొక్క మందిరంలో జరగబోతున్న హేయమైన విషయాలు ఏంటో అవి అర్థం చేసుకోవాలంటే ఒక 2 వచనాలు నేను మీకు చెప్తాను. No need to verse. Ezekiel chapter 8 from verses 4 to 16. ఎజేకియల్ గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 16 వచనాలు. So I want at least 2 or 3 people to read these verses. సో ఈ వాక్యాల్ని మీలో 2-3 కనీసము విడివిడిగా అది చదవాలి అని నేను కోరుకుంటున్నాను. 4 verses. 4 వచనాలుగా 3 చదవండి ఆ మాట. Ezekiel chapter 8 verses 4. ఎజేకియల్ గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 16 వచనాలు 3 వ్యక్తులు 4 వచనాలుగా చదవండి.
చాలు ఇంకెవరు? Okay. చాలండి. You are able to understand about the abominations happening in the altar. సో ఇక్కడ దేవుని యొక్క బలిపీఠము దగ్గర జరిగిస్తున్న హేయమైన కార్యాలు మనం చూస్తున్నాం. This is one point I'm showing. There are many verses in different books talking about the abomination against God. సో దేవునికి విరోధమైన హేయమైన కార్యాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన పుస్తకాల్లో చాలా ఉన్నాయి. కానీ నేను ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. The elders of the temple, they are not looking into the altar, but they are facing the sun, it is written. ఆ యొక్క మందిరంలో చూసినట్లయితే ఆ మందిరం యొక్క పెద్దలు అక్కడ 25 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని వైపు వారు ముఖాన్ని పెట్టకుండా సూర్యుని వైపు తన ముఖాన్ని పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. And you can see inside the temple of God, they are having many art work on the wall. సో అక్కడ చూసినట్లయితే ఆ యొక్క మందిరంలో కూడా చాలా ఒక ఆర్క్ లాగా ఆర్క్ అంటే మీకు అర్థం పెయింటింగ్స్ అనేది అక్కడ చిత్రాలు వేసినట్లుగా చూస్తున్నాం. You read that verse now? మీరు చదివారు కదా అది. All the art will be done inside with a different figurative arts are there. సో ఆ మందిరంలో ఏదైతే చిత్రాలు వారు వేసి ఉన్నారో అవి వేరే వేరే ఆలోచనలతో వ్యత్యాసముగా చిత్రాలు వేసినట్లుగా చూస్తున్నాం. So that is called the abomination. అదే హేయమైన కార్యాలు. Abomination, which means doing things against God. హేయమైన కార్యాలు అంటే దేవునికి విరోధముగా చేస్తున్న కార్యాలు. Doing the things which God hates. దేవుడు ఏంటి అసహించుకునే కార్యాలు. Which God cannot bear. దేవుడు సహించలేని కార్యాలు. When you do that, ఎప్పుడైతే అటువంటి కార్యాలు మనం చేస్తామో then the desolation will begin. అప్పుడు నాశనం ప్రారంభమవుతుంది. Desolation means, నాశనం అంటే which means making that whole area empty without anything. అంటే నాశనం చేశానంటే ఆ యొక్క ప్రాంతంలో ఏమీ కూడా లేకుండా పూర్తిగా సంహరించి నాశనం చేయడం అన్నమాట. Even today many of the life we are becoming empty because of the abominable thinking and in imagination in our life. ఈ రోజు చాలా మంది జీవితాలు కూడా అలాగే రిక్తముగా మారుతున్నాయి. ఎందుకు అంటే హేయమైన ఆలోచనలు మనలో నిండి ఉన్నాయి కాబట్టి. When we have the abominable thinking and imagination in our life will become desolate. That means becoming empty. ఎప్పుడైతే హేయమైన ఆలోచనలు మన జీవితాల్లో మన మనస్సులో ఉంటాయో అప్పుడు మన జీవితాలు ఆ యొక్క నాశనకరమైన ప్రాంతములాగా పూర్తిగా రిక్తముగా మార్చబడుతుంది. That is why from the beginning of the earth the abominable work is going on. That is why in the book of Revelation the whole earth is becoming empty because of the fire coming down on the earth and vanishing everything. సో అందుకే ప్రారంభము నుంచి ఎన్నో హేయమైన కార్యాలు దేవునికి విరోధముగా చేస్తూ ఉన్నారు కాబట్టే ప్రకటన గ్రంథంలో చూస్తున్నట్లయితే ఆఖరిగా ఏం జరగబోతుంది, ఈ భూమి మీద హేయ
హేయమైన కార్యాలు నిండిపోయాయి కాబట్టి పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి పూర్తిగా దాన్ని నాశనం చేసి ఆ యొక్క భూమిని అంతా కూడా మరి ఏది కూడా లేకుండా చేసేస్తుంది. You may think that why the book of Revelation, all the chapters talking about seals are opened, bowls have been given, all the people are dying, whole earth is full of fire, everything is becoming empty. Why? సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ముద్రలు విప్పబడుతూ ఉన్నాయి, మళ్ళీ దాని తర్వాత ఏదో పాత్రలు కుమ్మరించినట్లుగా చూస్తున్నాం, దాని ద్వారా అగ్గి కుమ్మరించబడుతుంది, పూర్తిగా ఆ యొక్క భూమి అంతా నాశనం అవుతుంది. ఎందుకు? Because of the abominable work and the imaginary things happening among the people, that is making the desolate the whole earth. ఎందుకంటే మనుషుల్లో ఉన్న ఈ హేయమైన కార్యాలు, హేయమైన ఆలోచనలు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. Even today in your life something is spoiling is because of not of any other people or anybody's curses, because of the abominable thinking and imagination in your life makes your life empty. ఈ రోజు కూడా ఒకవేళ నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది అని నువ్వు అనుకుంటే, ఎవరో శ్రాపాలు తగిలి నేను ఇలా అయిపోతున్నాను, ఎవరో ఏదో నాకు చేసేస్తున్నారు అని కాదు, గాని నీ హేయమైన ఆలోచనల ద్వారానే నీ జీవితం అలా మారుతుందని నువ్వు జ్ఞాపకం చేసుకో. Even today many churches are destroying and being put into big trouble is because of the abominable things happening in the church, making the whole church desolate. ఈ రోజు అనేకమైన సంఘాలు నాశనం అవుతున్నాయి, సంఘాలు ఈ రోజు ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా? సంఘములో చేయకూడని హేయమైన కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి. That is the reason the church is becoming empty in the last అందుకే ఈ రోజు days. సంఘాలు పూర్తిగా రిక్తమైపోతున్నాయి. Some churches you will see the growth and suddenly there's a big fall. చాలా సార్లు చూసిన కొన్ని సంఘాలు బాగా ఎదుగుతూ ఉంటాయి, కానీ ఒకేసారి పూర్తిగా కూలిపోయినట్లుగా చూస్తున్నాం. The wings of abomination, the Satan comes inside the church and moves and changes all the rules of God, and he puts his own imagining things. That is why the church is becoming desolate. ఎందుకు అంటే ఇదిగో నాశనకరమైన ఆ యొక్క క్రీస్తు విరోధి తన రెక్కల మీద వచ్చి సంఘంలో ఈ యొక్క విషయాలన్నిటిని, ఆలోచనలన్నీ, హేయమైన ఆలోచనలు పెట్టి పూర్తిగా సంఘాన్ని నాశనం చేసి పూర్తిగా రిక్తముగా మార్చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. So that is why the 27th verse also not a normal verse. అందుకే 27వ వచనము కూడా సాధారణమైన వచనము కాదు. That is the explanation of book of Revelation and from the beginning of the earth. సో ఈ యొక్క 27వ వచనములో ప్రకటన గ్రంథము యొక్క విషయాలు, అలాగే ఆరంభము నుంచి ఉన్న విషయాలు కూడా అక్కడ జోడించి ఉన్నాయి. From the beginning how much the abomination things are happening, that was the result of the book of Revelation. సో స్టార్టింగ్ లో నుంచి, ప్రారంభం నుంచి జరిగి ఉన్న హేయమైన కార్యాలన్నిటి ద్వారా దాని యొక్క ప్రతిఫలము ప్రకటన గ్రంథములో మనకు కనిపిస్తుంది. Whatever God hates and hurts, that only the humans are doing with the help of the evil powers. దేని ద్వారా అయితే దేవుడు నొప్పించబడతాడో, దేన్నైతే దేవుడు ద్వేషిస్తాడో, అసహించుకుంటాడో, ఆ దుష్టాత్మల ద్వారా ప్రేరేపించబడి ఈ రోజు మనుషులందరూ అటువంటి కార్యాలే చేస్తూ ఉన్నారు. That is why today you don't see the development in the churches or in the mission work or anywhere in the అందుకే Christendom. ఎక్కడ కూడా సంఘాల్లో గాని, మిషన్ వర్క్ లో గాని ఈ రోజు మనం ప్రగతి చూడట్లేదు. Because of the abominable thinking and thoughts running in that. ఎందుకు అంటే హేయమైన ఆలోచనలు, హేయమైన కార్యాలు ఈ రోజు జరుగుతున్నాయి సంఘాల్లో. Abomination will not be given by the Holy Spirit of God. ఇదిగో ఆ యొక్క నాశనం అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరగదు. That will not come under counsel of the Holy Spirit of ఇదిగో God. పరిశుద్ధాత్మ గైడెన్స్ తో ఈ యొక్క హేయమైన కార్యాలు జరగవు. But will come under the counsel of the Antichrist and the things of the evil powers. కానీ క్రీస్తు విరోధి మరి దుష్టాత్మలు వారి యొక్క శక్తుల నుంచి ఈ యొక్క కార్యాలు జరుగుతున్నాయి. In the church humbleness only should be there. సంఘములో కేవలము సాత్వికము మాత్రమే ఉండాలి. Where is the humbleness? ఉందా ఈ రోజు సంఘములో సాత్వికము? No. లేదే. Only pride and కేవలం jealous boasting, this only ruling the churches. కేవలం గర్వము, కేవలం విచ్చలవిడితనంతో జీవించడమే ఈ రోజు సంఘాల్లో కనిపిస్తున్నాయి. When the priest forgetting anyone's name after the service, he will be fired. ఒకవేళ పాస్టర్ గారు ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయారు అనుకోండి, నెక్స్ట్ వీక్ నుంచి మరి పాస్టర్ గారు సంఘంలో కనిపించరు. Yes or no? అవునా కాదా? Why you did not tell my name? ఎందుకు నా పేరు తీసుకోలేదు నువ్వు? Why
Why you did not tell our family name? ఎందుకు నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు? We are working for the church for so many years. మేము ఇన్ని సంవత్సరాలుగా సంఘంలో పనిచేస్తున్నాము. And how you did not tell our names? ఎందుకని నా పేరు అక్కడ చెప్పలేదు నువ్వు? He's telling, I forgot, I'm sorry. పాస్టర్ గారు అంటే, అయ్యో మర్చిపోయానండి, నన్ను క్షమించండి. How you will forget? ఎలా మర్చిపోతావయ్యా How నువ్వు? many lakhs we given for the church? ఎన్ని లక్షలు సంఘాని కోసం ఇచ్చామో తెలుసా నీకు? How you forget? ఎలా మర్చిపోయావు నా పేరు? That is how the abomination comes inside. ఇలాగే వస్తాయండి సంఘములో హేయమైన కార్యాలు. When the church runs under the obedience and the humbleness and the righteousness, then only the church will be growing. ఎప్పుడైతే సంఘములో విధేయత, దేవుని యందు భయభక్తి కలిగిన జీవితము, సాత్వికము ఉంటుందో అప్పుడే ఆ సంఘం వర్ధిల్లుతుంది. The pride and the proud comes, the Satan stands there. ఎప్పుడైతే గర్వం వస్తుందో అప్పుడే అపవాది అక్కడికి వచ్చేస్తాడు. That's how the abomination starts there. అలాగే హేయమైన కార్యాలు మొదలవుతాయి. And automatically the desolate will happen. That means the emptiness in everyone's life will happen. అప్పుడే దానికి ప్రతిఫలంగానే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఆ రిక్తతనాన్ని మనం చూడగలం. I will want to give a small counsel for everyone. సో నేను మీ అందరికీ ఒక చిన్న ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాను. Will you listen? వింటారా? Yes? వింటారా? Free advice. చాలా ఉచితంగానే సలహా ఇస్తున్నాను. Free advice. చాలా ఉచితమైన ఆలోచన. Free advice. సలహా ఆలోచన, దట్ ఇస్ ఉచితమా? ఫ్రీ. ఉచితం అంటే ఫ్రీ. Free. Okay. Uchitam means very important, no? No. In Tamil it is like that. Okay. So that is, even whatever work you do for Jesus Christ. సో ఏ పనైనా మీరు దేవుని కోసం ఒకవేళ చేస్తే, how many crores and lakhs money you given for God? మీరు కోట్లు లేకపోతే కొన్ని లక్షలు దేవునికి ఇచ్చుండొచ్చు. If they don't tell your name, ఒకవేళ మీ పేరు వాళ్ళు చెప్పకపోతే, don't worry. మీరు ఏ మాత్రం చింతించకండి. Don't fight. అస్సలు గొడవలాడకండి. Don't get hurt. మీరు నొప్పించబడకండి. Even they don't tell till the end also, no problem. ఆఖరి వరకు కూడా నీ పేరు ఎత్తకపోయినా పర్వాలేదు. Just work for Jesus. దేవుని కోసం, యేసయ్య కోసం మీరు పని చేయండి. Just work for God. కేవలం దేవుని కోసం పని చేయండి. Be example in the church. సంఘంలో మాదిరికరమైన జీవితాన్ని జీవించండి. We are fighting that our names are not called here. మనం ఇక్కడ దెబ్బలాడుతున్నాం, గొడవలాడుకున్నాం, ఎందుకంటే మన పేరు ఇక్కడ ఎవరు పలకట్లేదు అని చెప్పి. Actually our name should be called in heaven, not here. కానీ మన పేరు ఎక్కడ పలకబడాలి అంటే పరలోకంలో, ఎక్కడ కాదు. Amen. అవునా కదా? ఆమేన్. Jesus should introduce you to the kingdom of heaven. He is so and so. Lord, I know them. యేసుక్రీస్తు వారు పరలోకంలో నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ ఫలానా వ్యక్తి నాకు బాగా తెలుసు అని చెప్పి. After going there, I don't know who you are. If he says, that's all over. ఒకవేళ పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరో నువ్వు నాకు తెలియదు అని యేసయ్య అన్నాడు అనుకోండి, అయిపోయింది అంతా. Oh Lord, we prayed, God, how much you cry. I say, I don't know. ప్రభువా నీ పేరట నేను ఎన్ని కార్యాలు చేశాను, ఏమేమి చేశానన్నా, నువ్వెవరో నాకు తెలియదు అనేస్తాడు ఆయన. Amen. అవునా కదా? ఆమేన్. You agree with me? అవునా కదా? Even if your names are not given, your work is not shown, you're not told or not given any clap hands or anything, don't worry. సో ఒకవేళ మీరు ఎన్ని పనులు చేసినా, ఎవరు మీ పేరు ఎత్తకపోయినా, మిమ్మల్ని పొగడకపోయినా, మిమ్మల్ని హెచ్చించకపోయినా, ఏ విషయంలో కూడా అస్సలు చింతించకండి. Our reward is in the kingdom of heaven. ఎందుకంటే మన ప్రతిఫలము పరలోక రాజ్యములో ఉంది. Amen. ఆమేన్. Not here. ఇక్కడ కాదు. So don't fight with the people here. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలతో పోరాడకండి. Why are you doing like this? Why are you not telling my name? ఎందుకయ్యా నా పేరు కనీసం చెప్పట్లేదు, నన్ను పొగడట్లేదు అని చెప్పి. Even in the meeting notice, if your names are not there also, don't worry. సో ఒకవేళ మీ మీటింగ్ లో మీ ఫోటోలు గానీ లేకపోతే మీ పేర్లు లేకపోయినా భయపడకండి. In the book of life your name is there, that you have to be happy. జీవ గ్రంథంలో మీ పేరు ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి సంతోషించండి. Amen. ఆమేన్. ఆమేన్ కూడా గట్టిగా రావట్లేదు. You want the names in this world or in the kingdom of heaven? ఈ లోకంలో మీకు పేరు కావాలా, పరలోక రాజ్యంలో కావాలా? Kingdom of heaven. పరలోక రాజ్యంలోనే కావాలి. But the same words only, the same mouth only telling for the wedding card, why my name is not there. కానీ ఇదే నోళ్ళు చెప్తున్నా, ఏమయ్యా నీ వివాహంలో నా పేరు ఎందుకు వేయలేదు మ్యారేజ్ కార్డ్ లో అని చెప్పి. Yes. అవునా కదా? I have solemnized 398 weddings. నేను 398 వివాహాలు చేశాను.
Okay? అవునా I am solemnizing. యా I solemnize. చేశాను అదే నేను అన్నాను. Okay, one translator once in Chittor, he said, I took 390 marriages. సో ఒక I వ్యక్తి married. ట్రాన్స్లేట్ చేసినప్పుడు వివాహం చేశారు అనకుండా చేసుకున్నారు అన్నట్టు చెప్పారు ఆయన. So that's what I'm asking. Yeah. I'm solemnizing. సో నేను వివాహాలు చేస్తూ ఉన్నాను. Okay, it's a wedding card. All the priest name is there. సో ఆ యొక్క వెడ్డింగ్ కార్డ్ లో అందరి సేవకుల పేర్లు ఉన్నాయి, But my name is not there. కానీ నా పేరు లేదు. I'm only solemnizing, preaching everything. నేనే వాక్యం చెప్పబోతున్నాను, నేనే వాళ్ళకి మ్యారేజ్ చేయబోతున్నాను. One card is more than 200 rupees. ఒక్క కార్డు మాత్రమే 200 రూపాయలతో కార్డు ప్రింట్ చేయించారు వాళ్ళు. Everything was done. అంతా బానే ఉంది, అన్ని And జరిగిపోయాయి, Marriage also over. మా పెళ్లి కూడా జరిగిపోయింది. Then later they're asking. తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, Pastors are asking me, కొంతమంది సేవకులు వచ్చి నన్ను అడుగుతున్నారు, Pastor, why your name is not there? పాస్టర్ గారు ఏంటి మీ పేరు లేదేంటి పెళ్లి కార్డులో అని. But you have conducted and finished the wedding. కానీ మీరే కదా వాక్యం చెప్పారు, మీరే ఆ యొక్క వివాహాన్ని జరిగించారు అని. We have to be famous without the names. మనం ఎలా ఫేమస్ అయి ఉండాలంటే పేరులు లేకుండానే ఫేమస్ అయి ఉండాలి. Yes or no? అవునా కదా? This is how I comforted myself. ఇలాగే నన్ను నేను కొంచెం ఓదార్చుకున్నాను. And even if it is there or not also no problem. ఉన్నా లేకపోయినా నాకేం పెద్ద దాంతో For సమస్య that లేదు. and all we should not fight. దానికోసం మనము ఏదో గొడవలు ఆడుకొని యుద్ధాలు చేయనక్కర్లేదు. Some pastors also like that. Why your name, my name is not there. I will not come and do the marriage. కొంతమంది అంటారు సేవకులు, నా పేరు రాయలేదు వెడ్డింగ్ కార్డ్ లో, నేను రాను అని చెప్పి. Your names are in the book of kingdom of heaven, the book of life. That is enough. ఆ పరలోక రాజ్యములో జీవ గ్రంథములో నీ పేరుంటే చాలు. Amen. ఆమేన్. Here if your names are not there, don't worry. ఇక్కడ ఒకవేళ మీ పేరు లేకపోతే భయపడకండి. Amen. ఆమేన్. So the abomination of desolation, the Bible says the wings of abomination of desolation. ఇక్కడ చూసినట్లయితే హేయమైన ఆలోచనలతో, నా రెక్కలతో కూడిన హేయమైన ఆలోచనలు, ఇదిగో దాని ద్వారానే నాశనం వస్తుంది అని Why చెప్పి. that word wings is mentioned? ఎందుకు రెక్కలు అని చెప్పి రాయబడి ఉన్నాయి. That's what I already told. Ezekiel chapter 28 verses 13 onwards, it is talking about the wings of the cherub, the Lucifer. సో ఎజేకియల్ 28వ అధ్యాయంలో మనం లూసిఫర్ గురించి, తన రెక్కలు తన ఎలా సృజింపబడింది ఆ విషయాలు మనం అక్కడ చూస్తున్నాం. When he spreads his wings, when he waves, big musical instruments will be played. ఎప్పుడైతే లూసిఫర్ తన రెక్కల్ని ఇలా చేస్తారో అప్పుడే అద్భుతమైన సంగీతం వినిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. What all the instruments are given, that instruments now are played in the Hindu temples. సో ఏవైతే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలు ఉన్నాయో అవి ఈ రోజు హిందూ మందిరాల్లో వాళ్ళు వాయిస్తున్నట్లుగా చూస్తున్నాం. Actually we only supposed to use those instruments. ఆ యొక్క వాయిద్యాలన్నీ మనమే యూజ్ చేయాలి, మనమే These ఉపయోగించుకోవాలి. instruments all are Western instruments. ఈ యొక్క వాయిద్యాలన్నీ కూడా వెస్టర్న్ యొక్క వాయిద్యాలు. Pad, drum, jazz and keyboard. డ్రమ్స్, all this. ప్యాడ్స్, కీబోర్డ్, జాజ్ ఇవన్నీ కూడా వెస్టర్న్ వి. But when you read it, what is used in the Carnatic music, that only that all that instruments are given. కానీ కర్ణాటిక్ సంగీతంలో ఏదైతే ఉందో ఆ సంగీతంలోనే ఆ యొక్క దేవుడు చెప్పిన ఆ యొక్క వాయిద్యాలన్నీ కూడా వాడబడినట్లుగా మనం There చూస్తున్నాం. are many 3,000 4,000 churches are there in Chennai. They use these instruments in their churches. 3,000 4,000 సంఘాలు ఉన్నాయి చెన్నైలో, వాళ్ళు ఇప్పటికి కూడా ఆ యొక్క వాయిద్యాలే వాయిస్తున్నారు. These instruments are used in the churches. ఈ యొక్క వాయిద్యాలనే వారు ఆ సంఘాల్లో వాయిస్తూ ఉన్నారు. Mirdangam, Nadaswaram, Taval, all these are Carnatic instruments. మృదంగము, నాగస్వరం ఇవన్నీ కూడా కర్ణాటిక్ మ్యూజిక్ లో యూజ్ చేస్తారు. ఆ వాయిద్యాలన్నీ కూడా వారు For praise and ఉపయోగిస్తున్నారు. worship they are using. సో ఆ స్తుతి ఆరాధన కోసం అవే ఉపయోగిస్తున్నారు. What is వాళ్ళు their belief is, what is given for God we have to give for God. ఎందుకు వారి యొక్క విశ్వాసం ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందుకున్నామో దాన్ని దేవునికే మనం సమర్పించాలి, దేవుని కొరకే వాడాలి అని. So Daniel 9:26 verse only still we are rowing on. సో ఈ రోజు మనం జీవిస్తున్న ఈ రోజులు ఇంకా దానియేలు గ్రంథము 26వ వచనంలోనే 9:26లోనే ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం. Then after the rapture only 27th verse will begin. సో రాప్చర్ తర్వాత మాత్రమే ఆ ఇంకో లాస్ట్ వారం ఏదైతే ఉందో అది ప్రారంభం
ప్రారంభం అవుతుంది. When I explain about the rapture and the second coming, I will explain all this. సో రాప్చర్ గురించి అలాగే రెండో రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. But for the 70 week, 69 weeks is still existing. సో ఇక్కడ చూసినట్లయితే 69వ వారంలోనే ఇంకా మనం జీవిస్తూ ఉన్నాం. The last week will happen on the 7 years of tribulation after the rapture in the time of Antichrist. ఆఖరి వారము రాప్చర్ తర్వాత క్రీస్తు విరోధి యొక్క ఏలుబడిలోనే ఆ యొక్క 7 సంవత్సరాల పరిపాలన ఉపద్రవ కాలము మహా ఉపద్రవ కాలం రూపంలో జరగబోతుంది. Are you able to understand? అర్థమవుతుందా? Yes. yes 70 weeks, don't get confused. సో ఈ 70 వారాల గురించి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. The last 1 week is 69 is over. The 1 week will be in the 7 years of rule of Antichrist. సో ఈ 69th వీక్స్ లో ఇప్పటి వరకు నడుస్తున్నాం. ఇంకా లాస్ట్ వారం ఏదైతే ఉందో అది రాప్చర్ తర్వాతే జరుగుతుంది. Then in one session I will explain about from Genesis to Revelation as a bullet points. సో ఆ యొక్క నెక్స్ట్ సెషన్ లో ఆది కాండము నుంచి ప్రకటన వరకు నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. And that means how the creation, then what the law came, how the grace came, then how the grace is gone, and how the end is coming, and how the new heaven and new earth will come. Like fast, like 5 minutes I will tell. సో ఈ సృష్టి ఎలా జరిగింది, తర్వాత ధర్మశాస్త్రం ఎలా వచ్చింది, తర్వాత కృప ఎలా వచ్చింది, తర్వాత కృప ఎలా ఎత్తబడి ఉంటుంది, ఏం జరగబోతుంది, నాశనం ఎలా జరుగుతుంది, నూతన యెరూషలేము నూతన సృష్టి ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా చాలా ఫాస్ట్ గా బుల్లెట్ పాయింట్స్ రూపంలో నేను మీకు తెలియజేస్తాను. So that you will understand then no confusion about what will happen next. సో అది అర్థం చేసుకుంటే అసలు ఇంకా ముందుకు ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూషన్ మీలో ఇంకా ఎవరికి అవ్వదు. Yesterday Pastor was asking about where are we now? సో నిన్న పాస్టర్మ గారు అడిగారు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని According to చెప్పి. the Bible, where are we now? బైబిల్ ప్రకారంగా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని చెప్పి. One proof is Daniel 9:26. సో మొదటి ప్రూఫ్ ఏంటంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. The next session I will explain about where are we now, which kingdom is going on, next what kingdom will come, how the world will end. సో నెక్స్ట్ సెషన్ లో అసలు ఎలా జరిగింది, ఏ రాజ్యంలో మనం ఉన్నాము, ఏ రాజ్యం వస్తుంది, ఎలా అంతమవుతుంది, ఈ విషయాలన్నీ కూడా నేను స్పష్టంగా చెప్తాను. So until now the 70 weeks, are you able to understand? సో ఈ 70 వారాల విషయం మీకు బాగా అర్థమైందా? Yes. If I want to explain about this, you give separate 3 days. సో ఇంకా ఈ 70 వారాల గురించి డీటెయిల్ కావాలంటే తర్వాత ఎప్పుడో 3 రోజులు మనం పెట్టుకోవాలి Because దీనికోసం. I am not satisfied of giving this. ఎందుకంటే నాకే సాటిస్ఫాక్షన్ లేదు, కేవలం అది ఒక ఇంట్రో లాగా వెళ్తుంది. Only just points I've given. కేవలం హైలైటెడ్ బుల్లెట్ పాయింట్స్ మాత్రమే చెప్పగలుగుతున్నాను. But if you give 3 days for this, happily you will understand the కానీ మీరు 3 రోజుల సమయాన్ని ఇస్తే ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలము. I will explain about each and every week how it passes and how all the people are coming, how many kings came, how many kings destroyed, how God took care of everyone. సో ఈ 70 వారాల్లో ఉన్న ప్రతి ఒక్క వారము గురించి ఒక్కొక్క వారము ఎలా గడిచింది, ఏ రాజ్యాలు వచ్చాయి, ఏ రాజు వచ్చాడు, ఏమేమయ్యావో అవి కూడా ఈ 69 వారాల గురించి పూర్తిగా స్పష్టీకరణ ఇవ్వగలరు. In the 69th week, why it is prolonging, why it is taking so much of time, where this calculation ends, everything I will ఈ explain. 69వ వారం ఎంత పొడుగ్గా ఎందుకుంది, ఎందుకు ఇది సమాప్తం అవ్వట్లేదు, ఎప్పుడు సమాప్తం అవుతుంది, ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా నేను స్పష్టంగా మీకు చెప్పగలను. Because when the first week onwards started in the time of Daniel, till the 69th week is still continuing. ఎందుకంటే అప్పుడు చూస్తున్నట్లుగా మొదటి వారం ఏదైతే దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది అక్కడి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా 69 వారాల్లోనే ఇంకా నడుస్తూ ఉన్నాం మనం. And we will see and why it is lagging and dragging till now. ఎందుకు అదంతా లాగ్ అవుతూ ఇంకా అలాగే ప్రోలాంగ్ అవుతూ పెద్దదిగా వారం మారుతుందో ఆ విషయాల్ని మనం అర్థం So చేసుకోవాలి. that is a big subject. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. So if God's willing, we will do that. ఒకవేళ దేవుని చిత్తమైతే ఖచ్చితంగా ఆ యొక్క సెషన్ ని మనం చూద్దాం.